దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఈ దినము మనము మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాము. ఏంటంటే యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అనేటటువంటి విషయం. ఎందుకు గాడిద పిల్ల మీద వస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరదాకా కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో మరి నాయన, పునరుత్థాన దినము సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతకై మీకు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీరు మేము పొందారని విశ్వసిస్తూ ఉన్నాం. అలాగే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ అందు మేము ఆనందించి సంతోషించినట్లు మీ కృపా సన్నిధిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మరి నాయన, ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించుటకు, సర్వసత్యాన్ని గ్రహించినట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి నాయన, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకున్నట్లు మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము. యేసుక్రీస్తు మరి ఆయన మట్టలాది వారము అని మనము చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తును గాడిద మీద, దాని పిల్ల మీద ఎక్కించి మరి ఆయనను ఊరేగింపుగా తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఈ జరిగినటువంటి ఆదివారంగా మనము దీన్ని తలంచుతూ మరి ఈ దినాన్ని మనము జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకుంటూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఎందుకు ఈ యొక్క యేసుక్రీస్తును గాడిద పిల్ల మీద ఎక్కించుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది? యేసుక్రీస్తును ఈ గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కిస్తారు, ఎందుకు ఎక్కించుకొని తీసుకొని వస్తారు అనేటటువంటిది ఆయనే చెప్తూ ఉంటాడు. ఏంటనంటే, మరి వాళ్ళను గ్రామంలోనికి వెళుతున్నప్పుడు ఒక గాడిద కట్టబడి ఉంటుంది. ఆ గాడిదను దాన్ని తీసుకొని రమ్మని, మరి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావాలను అనేటటువంటి విషయంలో చెప్పండి అని చెప్పడము. మరి అలాగే వాళ్ళు కట్టబడ్డటువంటి గాడిదను విప్పడము, ఆ విప్పినటువంటి గాడిదను మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రావడం. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఈ గాడిదనే ఎందుకు కావాలని కోరుకున్నాడు అనేటటువంటి విషయము మరి మనము గ్రహించాల. చాలామంది మరి గుర్రాలు ఎక్కుతూ ఉంటారు, మంచి రథాలు ఎక్కుతూ ఉంటారు, నానా రకమైనటువంటి వాహనాలు ఎక్కేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మరి గుర్రాలు అప్పట్లో లేవా అంటే గుర్రాలు ఉన్నాయండి. మరి గుర్రాలు ఉండంగా కూడా ఆయన గాడిదనే ఎందుకు కోరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మరి మనము గుర్తెరుగుదాం. అయితే అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు గాడిద మీద కూర్చుండి ఆయన వచ్చేటటువంటి పరిస్థితి అనేటటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటి అనంటే, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ దేశములో లేకుంటే ఇశ్రాయేళ్లకు ఎవరైనా రాజుగా చేయాలనంటే వాళ్ళను ఈ రకంగా ఊరేగింపు అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఒక రాజు తన రాజ్యంలోనికి, తన రాజ్య పట్టాభిషేకంలోనికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో మరి అది గంభీరంగా ఊరేగింపుగా మరి ఈ యొక్క జయోత్సవాలను చాటించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. అదే రకంగా మనము చూస్తే దావీదును రాజును చేసినటువంటి పరిస్థితుల్లో ఈ దావీదు రాజును ప్రజానికానికి తెలియజేయాలి, ప్రజలందరికీ తెలవాలి. ఎందుకనంటే అతను ఎక్కడో వాళ్ళ ఇంట్లో అభిషేకింపబడ్డటువంటి ఈయన మరి ప్రజలకు తెలవాలనంటే ఏం చేయాలి అనంటే, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి
మరి ఆ ఫిలిస్తీన్లను అంతమొందించేటటువంటిది జరగాలి అనేటటువంటిది. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో గొలియాతుకు ఇక్కడ దావీదుకు యుద్ధం అనేటటువంటి జరిగి అక్కడ మరి జయోత్సవాలతో దావీదును వేడుకున్నట్టుగా మరి వేవేల కొలది ఆ, అని దావీదుకు తెలియజేయడం అనేటటువంటిది తెలుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక రాజును ఒక రాజ్యానికి తీసుకొని రావాలనంటే మరి ఆ రాజుకు చేయవలసినటువంటి ఏంటి అనంటే తన రాజ్యంలోనికి తేవాలి అనంటే ఆ రాజును మరి ఆయనను ఒక జయోత్సవముతో తీసుకొని వచ్చేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు రాజా అని మనం ప్రశ్నించుకోవచ్చు. మరి యేసుక్రీస్తుని ఎందుకు తీసుకొచ్చిర్రు, యేసుక్రీస్తుని ఎందుకు మరి వాళ్ళు ఆ గాడిద మీద తీసుకొని రావాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరుగుతూ ఉంటాం. అందుకనే మరి అలాంటి విషయంలో యేసుక్రీస్తును రాజుగా చేశారా అని అంటే వాస్తవానికి యేసుక్రీస్తును గురించి కొన్ని ప్రవచనాలు రాయబడి ఉన్నటువంటి విధానాన్ని మనము చూడొచ్చండి. ఎక్కడనంటే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలలో ఇక్కడ మనం చూస్తే 12 నుంచి 16 వచనాలలో మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన నీ దినములు సంపూర్ణమగునప్పుడు నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యములను అతనికి స్థిరపరచెదను. అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. అతని రాజ్యమును మరి మందిరమును అతని సింహాసనము నేను నిత్యము స్థిరపరచెదను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనము చాలా వరకు ఆలోచిస్తే ఇది ఎవరితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామనంటే మరి దావీదుతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాం. ఎందుకనంటే దావీదుతో మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో మరి దావీదుతో ఉన్నటువంటి విధానము అని అనుకుంటా. అంతేనా? దావీదుతో నేను మాట్లాడేది చూడండి ఒకసారి. నాతాను అయితే ఈ రకంగా మరి ఆయన చేసినటువంటి విధానాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఎవరు మాట్లాడుతున్నారంటే యెహోవా అని ఇక్కడ మొదటి నుంచి చూసుకుంటూ వస్తే కిందికి వచ్చినప్పుడు ఏమంటాడనంటే నీవు పోయి 5వ వచనంలో నీవు పోయి నా సేవకుడాగు దావీదుతో ఇట్లా అనుము అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తుండు ఈ మాటలు అనంటే దావీదుతో చెప్తున్నటువంటి మాటలను మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఎందుకు ఎందుకు చెప్తూ ఉన్నాడు అనంటే ఈ మాటలను మరి నీవు ఈ రాజ్య సింహాసనాన్ని ఈ రాజ్యాన్ని నీ సంతానమునకును ఇస్తా అని ఎప్పుడు ఇస్తా అని అంటాడంటే నువ్వు మరణమైపోయిన తర్వాత నీ పితరుల దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత నీ సంతానాన్ని మరి ఈ యొక్క సింహాసనాన్ని నేను నీ సంతానానికి ఇస్తా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మరి ఆ సంతానానికి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఆ సంతానం అనంటే మనం ఏమంటామంటే మనం చాలా వరకు చూసేటటువంటిది సొలొమోను గురించి చూస్తూ ఉంటాం. సొలొమోనే ఆయన సంతానం కదా. సొలొమోనే ఆ యొక్క సింహాసన గుడిని కట్టించినటువంటి వాడు గనక అనేటటువంటి విషయంలో మనం చూస్తూ ఉంటాం.
అయితే సొలొమోను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నిత్యము స్థిరపరచబడేటటువంటిది ఎవరితో అంటే ఆ సింహాసనం నిత్యము స్థిరపరచదను అని అంటాడు. అంటే నేను నిత్యముగా దానిని స్థిరపరచదను. 14వ వచనం, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అని చాలండి. అయితే ఏమంటూ ఉన్నాడు అంటే నిత్యము స్థిరపరుస్తా ఆ సింహాసనాన్ని. మరి అతనికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును. ఏది అనంటే అతని రాజ్యమును ఆ సింహాసనమును నిత్యము స్థిరపరుస్తాను. మరి సొలొమోను చేసినటువంటి రాజ్య పరిపాలన కావచ్చు, లేదా సొలొమోను చేసినటువంటి ఆ సింహాసనం కావచ్చు, అది నిత్యము స్థిరపడ్డదా అని అంటే తను ఉన్నన్ని రోజులు మాత్రమే తను ఆ సింహాసనాన్ని పరిపాలించిండు. మరి ఆ విధానంగా ఉన్నాడు. మరి ఆ యొక్క మందిరమును కూడా మరి ఏం చేసిండు అనంటే నిత్యము ఉండేటటువంటి మందిరాన్ని ఆయన కట్టినటువంటి విధానము కాదు, కానీ ఆయన హస్తకృత్యములైనటువంటి ఆలయాన్ని సొలొమోన్ గారు కట్టిండ్రు అని మనము గుర్తెరుగుతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ నిత్యము స్థిరపరిచేటటువంటి తన రాజ్యమును తన సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తా అనేటటువంటి విషయంలో తెలియజేయడం అనేటటువంటిది చూసినప్పుడు మరి ఎవరిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే నేను అతనికి తండ్రినయ్యుందును అని అంటాడు. ఎవరికి తండ్రి అయి ఉంటాడు అంటే నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అని తెలియజేస్తున్నాడు. ఎవరిని గురించి చెప్పిండు? ఎవరి గురించి అన్నా ఇంతకు ముందు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? తను నా కుమారుడు అనేటటువంటి విషయంలో మనం ఆలోచిస్తే ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాటలను చూడొచ్చండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు కుమారుడు అనంటే ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు అనంటే ఇది క్రీస్తును గురించి చెప్తున్నట్టుగా మనము గుర్తెరుగుతూ ఉన్నాము. అయితే ఇంకా 5:5లో కూడా ఒకసారి చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తనను తాను మహిమపరచుకొనలేదు గాని నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని తెలియజేస్తున్నాడు. అంటే ఎందుకు అనంటే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు ఆయన మహిమపరచుకొనలేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మహిమపరచుకొనలేదు కానీ తనను మరి మహిమపరిచినటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఆయనను క్రీస్తును గురించి తెలియజేస్తున్నటువంటి మాట, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను అని తెలియజేస్తున్నాడు. మరి ఆయనను మహిమపరిచిన వాడే ఆయనను మహిమపరచను, ఆయనతో చేసిన వాడే అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు అనంటే యేసుక్రీస్తును గురించి చెప్పబడుతూ ఉంది ఇది. అయితే యేసుక్రీస్తును గురించి చెప్తున్నటువంటి ఈ మాటలను మనం గుర్తెరిగితే మరి ఆయనకి ఏం చేసేటటువంటి వాళ్ళు అని అంటే ఇప్పుడు మనం చూస్తే మరి యేసుక్రీస్తును గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అని మనం అనుకుంటూ ఉన్నాం. నేను బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు నిజంగా దావీదు కుమారుడా అని అంటే ఈ వంశావళిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు కానీ దావీదు కొడుకు అనేటటువంటి విషయం కాదు. దావీదు వంశావళిని గురించి తెలియజేస్తూ దావీదు వంశావళిలోనే యేసుక్రీస్తు కూడా మరి వచ్చాడు అనేటటువంటి విషయము ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరచబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని తెలియజేస్తున్నాడు. ఎవరి కుమారుడు అని అంటుండంటే ఆ వంశావళిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడైన వంశావళి ఎవరు అనంటే యేసుక్రీస్తు ఆ వంశావళిలో వచ్చినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరుగుతూ ఉన్నాం. కానీ
ఆ వంశావళిలో వచ్చిండు కానీ ఆ వంశావళిలో పుట్టినటువంటి విధానం అనేటటువంటిది కాదు అని మనం గ్రహించాలి. అందుకనే మరి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు, ఆయన ఏంటి అని అంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన మరి ఆ దావీదు కుమారునిగాను దావీదు సంతానముగాను ఈ భూమి మీద జీవించిన కాలంలో పిలువబడ్డటువంటి పరిస్థితి అనేటటువంటిది మనము గుర్తెరుగుతూ ఉన్నాం. అందుకనే ఏమంటాడనంటే, మరి మా దేవుడు మన పితరులతో చేసిన పితరుల అందరికీ అనగా పరిశుద్ధులకు అని తెలియజేస్తూ ఉంటాడు. ఎక్కడనంటే ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించుకొనెను అనేటటువంటిది. ఎవరు అని అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 7వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి ఆయన దావీదు సంతానముగా వచ్చినటువంటి వాడు. అందుకనే ఏమంటూ ఉన్నారంటే, దావీదు సంతానముగా వచ్చినటువంటి ఆయన మరి ఆయనను గురించి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. ఆయనను గురించి చెప్పినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అందుకే మరి ఆయన మరి ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆయనను గురించి నీ సింహాసనమును నిత్యము స్థిరపరిచెదను అంటే, ఆ నిత్యము స్థిరపరచబడేటటువంటి సింహాసనం ఏది అనంటే క్రీస్తు స్థాపించినటువంటిది, క్రీస్తుకు ఇచ్చినటువంటిది. అందుకనే యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి ఈ మాటలను మనమేమనుకుంటున్నామనంటే సొలొమోను గురించి చెప్పిండు అని అనుకుంటున్నాం. కానీ సొలొమోను కొంతవరకే ఆ రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని పరిపాలించిండు. ఆ తర్వాత తాను కూడా మరణమైపోయిండు. కానీ మరణమైపోయిన తర్వాత మరొకరు ఆ సింహాసనాన్ని ఏలినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఆ రాజ్యాన్ని పరిపాలన జరిగించినటువంటిది. కానీ నిత్యము పరిపాలన జరిగించేటటువంటి విషయంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారే దాన్ని ఇంకా కూడా కొనసాగింపు జరిగిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాల. అందుకనే ఒకసారి మనం చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండి ఉండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, వారు ఆ గాడిదను యేసుక్రీస్తు దగ్గరికి తోలుకొని వచ్చినప్పుడు ఆ బట్టలు వాళ్ళ బట్టలు దాని మీద వేయగా దాని మీద యేసుక్రీస్తు కూర్చుండెను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా ముందుకు చదువుదాం. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిచిరి. కొందరు తాము పొలములోని నరికిన కొమ్మలను పరిచిరి. అంటే కొందరు పొలంలో నరికినటువంటి కొమ్మలను కూడా నరికి ఏం చేస్తూ ఉన్నారనంటే దారి పొడవున పరిచిరి. ఇంకా కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్తున్న వారును వెనుక వచ్చుచున్న వారు, ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు వెనుక వస్తున్నటువంటి వాళ్ళు జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యమును స్థిరపరచబడును గాక, స్తుతింపబడును గాక అని తెలియజేస్తూ ఉన్నాడు. సర్వోన్నతమైనటువంటి స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి అంట. ఏంటి అనంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయనకు జయము కలుగును గాక అని. ఎవరి పేరిట వస్తూ ఉన్నాడనంటే, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను స్తుతింపబడును గాక అని చెప్తూ, మరి మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థిరపరచబడును గాక అని అంటాడు. ఏంటి అనంటే, దావీదు రాజ్యము
స్థిరపరచబడుతూ ఉంది. ఎవరి ద్వారా స్థిరపరచబడుతూ ఉంది ఆ రాజ్యము అని అంటే యేసుక్రీస్తు ద్వారా స్థిరపరచబడుతూ ఉంది. యేసుక్రీస్తు ద్వారా అది ఆ స్థిరత్వం అనేటటువంటిది ఉంటూ ఉంది అని మనం గుర్తెరగాలి. అందుకనే సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయనకు జయము కలుగును గాక అని తెలియజేస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ గాడిదను ఎక్కి ఆ యొక్క పట్టణంనకు యెరూషలేమునకు వచ్చేటటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళు తమ వస్త్రములను ఆ దారి పొడవునా వేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకు వేస్తూ ఉన్నారు వీళ్ళు ఆ వస్త్రాలను అనంటే మరి ఆ రాజును తన రాజ్యములోనికి, ఎందుకనంటే దావీదు రాజ్యము స్థిరపరచబడును గాక అని అంటారు కదా. స్థిరపరచబడును అంటే ఆ రాజ్యాన్ని స్థిరపరచాలి అని అంటే ఆ రాజు అనేటటువంటి ఆయన రావాలి. అందుకనే మొట్టమొదట దేవుడు ఒక రాజ్యాన్ని కావాలని కోరుకున్నాడు. తన రాజ్యాన్ని విస్తరింపజేయాలి అని కోరుకున్నాడు. ఆ రాజ్యాన్ని విస్తరింపజేయాలని కోరుకున్నటువంటి ఆ రాజ్యమును మరి ఆ రాజ్యములో చట్టాన్ని పెట్టి అక్కడ ఒక విధానాన్ని అనేటటువంటిది కలగజేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరు అని అంటే మొట్టమొదట దేవుని రాజ్యం స్థిరపరిచినప్పుడు ఆదామవ్వలు ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి చట్టం ఏది అని అంటే ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా సచ్చదవు అనేటటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చి వాళ్ళను అక్కడ స్థిరపరచడం అనేటటువంటి. అయితే అప్పుడు ఎవరు వీళ్ళకు రాజుగా ఉన్నారు అని అంటే దేవుడే వీళ్ళకు రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉన్నటువంటి దేవుడు ఎప్పటిదాకా ఉన్నాడు అని అంటే ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి నడిపించి వాళ్ళని అరణ్యంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు రాజుగా దేవుడే ఉన్నాడు. మరి ఈ రాజును వద్దు అనేటటువంటి విషయం మళ్ళీ ఇంకా అక్కడికి ఏమైందనంటే అక్కడ దేవుని రాజ్యాన్ని మరి పతనమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది కూడా మనం చూడొచ్చు ఆదామవ్వల ద్వారా. మరి ఎందుకనంటే ఆ చట్టం ఏదైతే వీళ్ళలో ఉండేనో ఆ చట్టాన్ని వాడు దొంగిలించేసి ఏం చేసిండనంటే వాళ్ళను మరి వాని రాజ్యంలోనికి వారసులుగా సిద్ధపరచుకున్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని మరలా స్థిరపరచాలి, దాన్ని సిద్ధపరచాలి అనేటటువంటి ఎవరి ద్వారా అనంటే నిత్యము ఉండడానికి ఆ రాజ్యాన్ని స్థిరపరచాలి అనేటటువంటిది. అందుకనే దేవుడు యేసుక్రీస్తును వీళ్ళతో వాగ్దానాలు చేస్తూ పితరులతో వాగ్దానాలు చేస్తూ వాళ్ళు పరిపాలిస్తూ ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళను ఏం చేశాడనంటే వాళ్ళకు మళ్ళీ ఒక రాజ్యాన్ని అనేటటువంటి స్థిరపరచడం అనేటటువంటి జరిగింది ఇశ్రాయేలులకు. ఎప్పుడు అనంటే ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళని రప్పించి ఆ అరణ్యములో వాళ్ళకు చట్టాన్ని ఇచ్చి వాళ్ళ మీద రాజుగా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు వేరే రాజు కావాలి అనేటటువంటి విధానంగా యేసుక్రీస్తు ఈయనను ఎవరిని సౌలును రాజుగా నియమించుకున్నటువంటి పరిస్థితి అనేటటువంటి జరిగింది. అప్పుడు సమూయేలు బాధపడతాడు. ఎందుకనంటే మేమేమైనా ఇది చేసామా, మేమేమైనా మీ దగ్గర దొంగిలించామా అనేటటువంటి విధానంగా మీకు మీ యొక్క మాదిరిని కనపరచలేదా అని అంటే ఈయన బాధపడి మేము ఎందుకు రాజును మీకు చెయ్యాలి అనేటటువంటి విషయంలో ఆయన ఇది చేస్తే ఆయన ఏమంటాడు, దేవుడు ఏమంటాడంటే నిన్ను కాదు వాళ్ళు ఇది చేసేటటువంటి నన్నే వద్దనుకున్నటువంటి పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళు కోరినట్టుగా వాళ్ళకు రాజును నియమించు అని. ఈ రాజులందరూ కూడా తాత్కాలికంగానే రాజ్యాన్ని పరిపాలించారు, తాత్కాలికంగానే ఆ సింహాసనాన్ని కొనసాగించారు. కానీ అప్పుడున్నటువంటి ఆ రాజ్యము నుంచి మరలా ఈయన ఆదాము ద్వారా ఏదైతే కోల్పోయినటువంటి రాజ్యము ఉందో దాన్ని మరలా స్థిరపరచడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఆ రాజ్యాన్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తును రాజుగా జన్మింపజేయడం అనేటటువంటి. ఎవరు యేసుక్రీస్తు మరి కొంతమందిని ఈ లోకంలో రాజులను చేస్తూ ఉంటారు. ఎందుకనంటే నా తర్వాత ఈయన రాజు అవుతాడు, నా కొడుకు రాజు, లేకుంటే పలానా ఆయన రాజు, లేకుంటే పలానా వాళ్ళు రాజు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రజాస్వామికమైనటువంటి విధానంలో వీళ్ళు ఎన్నుకోబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అట్లాగా కొన్ని దేశంలో ఏమనంటే ఆ రాజు తర్వాత వాళ్ళ కుమారులు రాజులయ్యేటటువంటి పరిస్థితి. అట్లాగా మరి దేవుడు తన కుమారుణ్ణి రాజుగానే నియమించిండు అనేటటువంటిది, రాజుగానే నియమించిండు. ఎందుకు ఎప్పుడు రాజుగా ఉన్నాడు ఆయన అనంటే ఆయననంట పుట్టుకతోనే రాజుగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఆయనకు రాజ్య పట్టాభిషేకం అనేటటువంటిది జరగలేదు. పుట్టుకతోనే ఆయన రాజుగా ఉన్నాడు. లూకాసు వార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము
మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ మనకు రాజు అయిన హెరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని అంటాడు. ఎవరు వచ్చిర్రు అని అంటే యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులంట యెరూషలేమునకు వచ్చిరంట. యెరూషలేముకి వచ్చి వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారో ఒకసారి చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారంట. అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి పరిస్థితుల్లోనే ఎవరు చెప్తూ ఉన్నారు ఈ సాక్ష్యం అని అంటే? జ్ఞానులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారనంటే యూదులకు రాజుగా పుట్టిండు అంటే ఈయన రాజుగా పుట్టిండా రాజుగా వచ్చిండా అనంటే రాజుగా పుట్టిండు. ఈయనను ఎవరు కూడా రాజుగా చేయలేదు. ఆ తండ్రి అయినటువంటి దేవుడే ఈయనను నియమించినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది. అందుకనే ఈయనను రాజుగా చాలామంది ఏమనుకుంటారనంటే ఈ రోజుల్లో క్రీస్తు రాజ్య పరిపాలన చేయట్లేదు, ఇంకా క్రీస్తు రాజ్యం రాలేదు, ఈ రాజ్యం అనేటటువంటిది మళ్ళీ ఆయన వచ్చినాక 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు ఉన్నటువంటిది భౌతికమైనటువంటి విధానాన్ని వెతుకుతూ ఉన్నారు. భౌతికమైనటువంటి రాజ్య సింహాసనం అని అంటే నిజంగా కూర్చేసుకొని కూర్చుంటాడు యేసు ప్రభు. ఆ కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీ మీద ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ వచ్చి ఆయన సింహాసనం ఎదుట నిలబడతారు. ఈయన 12 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు. ఎక్కడ చూస్తూ ఉన్నారండి? శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి శరీర సంబంధమైనటువంటి భావాలతో మీరు అనుకున్నటువంటిది అది సరైనటువంటిది కాదు. ఎందుకు అనంటే ఆయన యాక్చువల్గా రాజుగానే పుట్టిండు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి అంతేకాకుండా వాళ్ళు ఏమన్నారు అనంటే యూదుల రాజుగా వచ్చినవాడు అని అంటారు. ఎందుకు అనంటే దావీదు కుమారునికి జయము, ఓసన్నా జయము, యూదుల రాజుగా వచ్చిన వానికి జయము అనేటటువంటి విధానంగా వాళ్ళు కేకలు వేస్తూ ఆ రాజును, ఆ పుట్టినటువంటి ఆ రాజును తన రాజ్య సింహాసనానికి మరి తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా రాజ్యసింహాసనానికి అనంటే ఆ అధికారము అనేటటువంటిది ఆయనకి ఇవ్వడానికి అని గ్రహించాలి. కానీ వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే సింహాసనం వేస్తారేమో అని. సింహాసనం అప్పుడే వేస్తున్నారు, ఆయన ఉన్నప్పుడే సింహాసనం వేస్తున్నారు. నీకు సింహాసనం ఇస్తాము, ఇది ఇస్తాము, నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించుకుంటావు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఆయన దాన్ని చేయడానికి ఇష్టం లేక ఆయన పారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యమును గురించి వాళ్ళు అనుకున్నటువంటిది. కానీ ఈయన ఏ సంబంధమైనటువంటి రాజ్యంలో ఆయన ఉన్నాడు అనంటే ఆయన మరి ఆత్మీయతను, ఆత్మీయ జీవితంలో దేవుని పరలోక సంబంధమైనటువంటి రాజ్యమును స్థిరపరచడంలో ఈయన రాజుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి. అందుకనే వాళ్ళు ఏం చేశారనంటే మరి ఓసన్నా జయము అనేటటువంటి విధానంగా వాళ్ళు మరి ఆయనకు జయధనులు పలికినటువంటి పరిస్థితి అనేటటువంటిది అక్కడ మనము చూస్తూ వచ్చాము. కాబట్టి మరి వాళ్ళు ఆ విధానంగా మరి యేసుక్రీస్తుకు మరి జయధ్వనులు పలకడం అనేటటువంటిది జరిగింది అని మనము గుర్తెరగాలి. అందుకనే మరి ప్రవక్తలు రచించినటువంటి ఒక విధానము, ప్రవక్తలు చెప్పినటువంటివి, ప్రవక్తలు ఏదైతే తెలియజేస్తూ ఉంటారో అది నెరవేర్పు అనేటటువంటిది జరగాల. ఆ నెరవేర్పు అనేటటువంటిది జరగకపోతే ఏం జరుగుతుంది అని అంటే మరి లేఖనము నిరర్ధకమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనము గ్రహించాలి. ఎందుకనంటే ఈ లేఖనాలు నిరర్ధకమైపోతే, లేఖనము నెరవేర్చబడకపోతే ధర్మశాస్త్రం అనేటటువంటిది కొట్టివేయబడదు. అందుకనే ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఈ లేఖనాలు, క్రీస్తుని గురించి తెలియపరచబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఏం కావాలనంటే మరి నెరవేర్చబడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉండాలి. అందుకనే మరి క్రీస్తుని గురించి ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఆయన దేని మీద వస్తాడని ప్రవక్తలు ప్రవచించరు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. జకర్యా గ్రంథములో మనం చూస్తే, జకర్యా గ్రంథములో 9వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము
9వ వచనము, సియోను సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ ఎందుకనంటే రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడై దీనుడై గాడిదను గాడిదను గాడిద పిల్లను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు అండి? చూడండి, ఈ ప్రవక్త ప్రవచించినటువంటి లేఖనాలు నెరవేర్పు జరగాలనంటే యేసుక్రీస్తు కంపల్సరీ గాడిదను ఎక్కవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే తను తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా గాడిదను గురించి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే గాడిద మరి గాడిద ఎవరి దగ్గర బాగా ఉంటాయని అంటే సాకలి వాళ్ళ దగ్గర గాడిదలు బాగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ రోజులలో లేవండి. ఈ రోజులలో ఎవరి దగ్గర ఉంటున్నాయంటే ఏదో డక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మరి అలాంటి పరిస్థితి. కానీ గాడిదలు అప్పట్లో ఎవరి దగ్గర ఉండేటటువంటి చాకలి వాళ్ళ దగ్గర. ఎందుకు అనంటే మరి ఈ జనాలంతా వేసుకొని వదిలేసినటువంటి వస్త్రాలు, మురికి గుడ్డలు అన్నీ కూడా ఆ గాడిద మీద వేసి మరి తీసుకొని చెరువు దగ్గరికి తీసుకొని ఉతికేటటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు కూడా ఈ జనముల పాపములన్నీ మోస్తూ ఆయన కూడా ఆ గాడిద మీద రావడం అనేటటువంటిది. అందుకనే ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా యేసుక్రీస్తు గాడిదను ఎక్కవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకనే సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అని అంటాడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని అంటాడు. ఎందుకనంటే మీరు సంతోషించండి. ఇప్పుడు సంతోషిస్తున్నారా, లేకుంటే ఉల్లాసిస్తున్నారా, లేకుంటే దుఃఖపడుతూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు అనంటే వాళ్ళు సంతోషంగా తమ వస్త్రాలను దారి పొడవునా వేస్తూ ఆయనకు జయధనులు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి అనంటే నీ రాజుకు. ఎవరికి? ఇశ్రాయేలీల రాజు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అని అంటాడు. ఎవరికి రక్షణ అనంటే లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రక్షణ అనుగ్రహించేటటువంటి వాడు, రక్షణ ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటిది మనము గుర్తెరగాలి. అందుకనే అతను రక్షణ గలవాడు, దీన మనసు కలిగినటువంటి వాడు. దీన మనసు, ఆయన మనసు అంతా అది చాలా దీనుడై ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే గర్దబాము పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని తెలియజేస్తున్నాడు. మరి అదే విధానంగా ఈ గర్దబాము పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్పేటటువంటి మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు దేని మీద వచ్చాడు? ఆ రాజు అని అంటే ఆ రాజు తన పట్టణంలోనికి గాడిదనెక్కి గాడిద పిల్ల మీద రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి సహోదరులారా, దానికి ప్రవక్త ప్రవచించినటువంటి విధానానికి ఈయన మరి రావడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. జనులు ఏం చేస్తున్నారంట? సంతోషిస్తూ ఉన్నారంట, ఉల్లాసంగా ఉండాలి అనేటటువంటిది. అందుకనే ఆ రాజు వస్తూ ఉంటే ఆ రాజుకు జయధనులు పలుకుతూ తన రాజ్యంలోనికి ఆయనను తీసుకొని వస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము  లూకా సువార్తలోనా ఎక్కడ చూస్తున్నాం? సరే, మత్తయి సువార్త 19లో చూద్దాము. 21:5 చదువు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అని అంట. అంటే ఇది నెరవేర్పు అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎవరు వస్తూ ఉన్నారంటే నీ రాజు వస్తూ ఉన్నాడు. ఇక్కడ సియోను కుమారులారా సంతోషించుడు, సియోను నివాసులారా ఉల్లాసించుడి, సంతోషించుడి అని చెప్తున్నాడు. ఈ లేఖనాలు నెరవేర్పుగా ఇది జరగడం అనేటటువంటిది వస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అంటాడు. ఎందుకనంటే ఎవరి పేరిట వస్తూ ఉన్నాడు అనంటే
దేవుడు పంపిస్తే దేవుడు పేరిట వస్తూ ఉన్నటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని అంటూ ఉన్నారు. అందుకే మరి ఎవరికి స్తుతులు చెల్లించాలా అని అంటే ప్రభు పేరిట వచ్చేటటువంటి వానికి స్తుతింపబడును గాక అనేది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజుగా అనేటటువంటి రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు రాజా కాదా అని అంటే కాదండి అంటారు. ఇప్పుడు రాజు కాదండి, ఆయన ఒకసారి వస్తాడండి. వాస్తవమేనా? ఆయన ఇంకోసారి వస్తాడా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూసినట్లయితే మరి ఇప్పుడు నువ్వు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అంటే నీ మహిమ నేత్రాలు అనేటటువంటి నీకు వెలిగింపబడలేదు కనుక నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే నువ్వు ఒప్పుకుంటే ఏం జరిగేటటువంటిది అంటే యేసుక్రీస్తు రాజు అనేటటువంటి లేఖనాలు ఏదైతే తెలియజేస్తూ ఉన్నాయో అవి గుర్తెరిగేటటువంటి వాడివి. అవి గుర్తెరుగుతలేవు అని అంటే నీ కళ్ళు తెరవబడలేదు, నీ మనోనేత్రాలు తెరవబడలేదు, ఇంకా గుడ్డితనం అనేటటువంటిదే నీకు ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగవచ్చు, చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూస్తే ఎక్కడనంటే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు కూడా చెప్తున్నటువంటి మాటలు, మరి పిలాతు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడో ఒకసారి మనం చూద్దామండి. లూకాసు వార్త యోహాను సువార్త 18వ అధ్యాయము 33 పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నువ్వేనా అని అడగగా యేసు నీ అంతట నువ్వే ఈ మాట చెప్తున్నావా అని అడుగుతున్నాడు. చెప్తున్నావా లేక ఇతరులు నాతో నన్ను గురించి ఇది చెప్పిరా, ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను అని అడిగిండంట. అందుకు పిలాతు నేను యూదుడనేమి నీ స్వజనమును ప్రధాన యాజకులు నేను నాకు అప్పగించితిరి కదా, నీ సజ్జనులను నీ ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరు కదా, నువ్వేమి చేస్తావని అడగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతారు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని. అంటే ఎలాంటిది కాదని అంటుండు అని అంటే పిలాతు అడుగుతూ ఉన్నాడు, నువ్వు యూదులకు రాజువా అని అడుగుతూ ఉంటే నేను నీ అంతటా నువ్వు చెప్తున్నావా, నీకోలైనా చెప్పిరా అని అంటే నేనేమన్నా యూదుడని అనుకుంటున్నావా అని పిలాతుకు అని అడగడము. మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పిలాతుకు సమాధానం చెప్పడం ఏమనంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. కాబట్టి మరి ఆయన ఏ రాజ్యంలో ఉన్నాడు అని అంటే ఆత్మల మీద రాజుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగుతున్నాడు 37వ వచనంలో. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవు అన్నట్టే అన్నట్టు నేను రాజునే అని చెప్తూ ఉన్నాడు. యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ ఏ రాజును అని అంటుండంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని తెలియజేస్తూ ఉన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకము నాకు వచ్చి తిని అని తెలియజేస్తున్నాడు. మరి సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిండు, సత్యమును గురించి ఆయన తెలియజేయడానికి పుట్టిండు. మరి ఆయన ఎవరికి రాజు అని అంటే నేను యూదులకు రాజును అనేటటువంటి విషయంలో ఆయన వెల్లడిపరిచేటటువంటిది ఆయన రాజు అనేటటువంటిది. ఈ రాజు ఆల్రెడీ ఏమైతూ ఉందని అంటే ఈ రాజును తన రాజ్యంలోనికి తీసుకొని వస్తూ ఉన్నటువంటిది ఈ మట్టల ఆదివారం అని. అప్పట్లో వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళనంటే ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ రాజును తమ రాజ్యంలోనికి తీసుకురావడానికి జయధనులను మరి ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు ఆ చెట్ల కొమ్మలను, కొబ్బరి మట్టలను, తాటి మట్టలను ఇవన్నీ తీసుకొని ఆయనను ఆ యొక్క రాజ్య సింహాసనానికి
తీసుకొని రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ఇది మట్టల ఆదివారము అని చాలామంది జరిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి మరి ఆ రాజ్యంలోనికి ఆయనను, ఆ రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచడానికి యేసుక్రీస్తును తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు రాజా కాదా అని అంటే యేసుక్రీస్తు రాజు అని తెలియజేస్తూ ఉన్నది బైబిల్ గ్రంథం. కాబట్టి ఆయన పుట్టడమే రాజుగా పుట్టిండు. ఆయన పుట్టిన తర్వాత కూడా ఆయనకు రాజ్య పట్టాభిషేకం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఆయన వచ్చేటటువంటిది ఏ విధానంగా వస్తాడనేటటువంటిది మరి ఆయన తెలియజేశాడంటే గాడిద బాము మీదను దాని పిల్ల మీదను వస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు రాజుగా పుట్టి రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఆ రాజ్యంలో నువ్వు ఎవరిగా ఉంటూ ఉన్నావు అంటే క్రీస్తు రాజ్య పరిపాలన రాకముందు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నావు అని అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వాడిగా ఉండేటటువంటి వాడు. కానీ ఆ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి నిన్ను విడిపించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనలను విడిపించి తన రాజ్యం యొక్క నివాసులుగా అంటే తన కుమారుని రాజ్య నివాసులుగా మనలను చేసిండు. ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నా కానీ యేసుక్రీస్తు రాజు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయన మళ్ళా వస్తాడండి, వచ్చి రాజ్య పరిపాలన జరిగిస్తాడండి అని చెప్పి ప్రజలను భ్రమపరుస్తూ దుర్బోధలను చేస్తున్నటువంటి వాళ్ళు గ్రహించవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన చివరిగా చూసి ముగించుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించుతున్న తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి విడిపించిండు అని అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి. ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ అనంటే సాతాను అధికారంలో తాని బంధకట్లలో ఉన్నటువంటి వాళ్ళను అక్కడి నుండి విడిపించినటువంటి పరిస్థితుల్లో జరిగింది. ఏంటి అనంటే క్రీస్తు రాజ్యంలోనికి నిన్ను పిలిచి ఆ రాజ్యం నుంచి నిన్ను విడిపించినటువంటి పరిస్థితి. ఒకవేళ యేసుక్రీస్తు రాజ్యంలో నేను లేను, యేసుక్రీస్తు రాజ్యం ఏల్తాడు మళ్ళీ వచ్చి అని అనుకుంటావా, నువ్వు ఇంకా కూడా సాతాను రాజ్యంలోనే ఉన్నట్టుగా ఉంటావు, సాతాను రాజ్యంలోనే ఉన్నటువంటి వాడవు. కాబట్టి ఇక్కడ 2 రాజ్యాలు కట్టబడుతున్నాయి. ఒకటి దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. రెండవది మరి దేవుని రాజ్యమే క్రీస్తు రాజ్యం కాబట్టి రెండవ రాజ్యం ఏదనంటే సాతాను రాజ్యము. ఈ 2 రాజ్యాలలో నువ్వు ఉండేటటువంటి దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యంలోనన్నా లేదనంటే సాతాను రాజ్యంలో, ఈ రెండిట్లలో ఎక్కడున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకొని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరుడా, మరి తాను ప్రేమించినటువంటి మన అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనలను చేసిండు. ఈరోజు క్రీస్తు రాజ్యంలో ఉన్నాం, క్రీస్తు రాజ్య నివాసులుగా ఉన్నాము. చట్టమే బైబిల్ గ్రంథము, వాక్యాన్ని అనుసరించి మన జీవితాలను చక్కబెట్టుకున్నప్పుడే మనము ఆ యొక్క మరి దేవుని రాజ్యములో వారసులుగా ఉండేటటువంటి వాళ్ళము. ఈరోజు సంఘమే దేవుని రాజ్యముగా ఉంటూ ఉంది. పరలోక రాజ్యము అనేటటువంటిది ఎక్కడో లేదు, మీలోనే మీ మధ్యలోనే ఉన్నది అనేటటువంటి మాటను నెరవేర్పుగా ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటి జరిగింది. సహోదరులారా, మరి సత్యమేదో అసత్యమేదో గ్రహించండి, తెలుసుకోండి. ఈ సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోనికి వెళ్ళేటటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇంతవరదాకా కూడా చాలా వరకు ఈరోజు చాలా మందిని చూసాము. నేను కూడా వెళ్ళాను కొన్ని ప్రాంతాలకి మరి సువార్త చాటించడానికి వీధుల్లో. కాబట్టి మరి ఆ విధానంగా ఎందుకనంటే క్రీస్తును ఏమని చాటిస్తూ ఉన్నావు? క్రీస్తు రాజ్య సింహాసనం ఈరోజు జరిగింది, రాజ్య అభిషేకం జరిగింది అనేటటువంటి విషయాన్ని గ్రహించి ఆయన గాడిద పిల్ల మీద వచ్చిండు అనేటటువంటి విషయం ఎందుకు వచ్చిండు అనంటే తన రాజ్యాన్ని పరిపాలించడానికి రావడం అనేటటువంటి జరిగింది అని గ్రహించాలి. అందుకే మరి ఈ దినము మనము ఈ మట్టల ఆదివారం అనేటటువంటి జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఆయన రాజ్యంలో మనము నివాసములము, మనము కూడా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఆ క్రీస్తు రాజ్యంలో మనము పాలిభాగస్తులుగా ఉండి ఆ క్రీస్తును మరి మనము కూడా ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగైతే మరి వాళ్ళు ఊరేగించారో యూదులు,
మరి అలాగే ఇప్పుడు కూడా మరి మనం క్రైస్తవులమైనటువంటి మనము ఆ క్రీస్తును లోకానికి చాటి చెబుతూ లోకమును క్రీస్తు వైపు నడిపించేటటువంటి వారిగా రక్షణ మార్గమును ప్రకటించేటటువంటి వారిగా మనము ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు దాకా మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి సహోదరుని కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.